మన సాయి తేజ గుర్తున్నాడు కదా, అకార్డింగ్ టు సోర్స్ తన 3 seconds వీడియో గురించి తనైతే రియాక్ట్ అయ్యిండు. లాంగ్ బ్యాక్ ఒక 3 seconds తన పర్సనల్ వీడియో అయితే లీక్ అయింది అనమాట. 100% నిజమే అనేటటువంటిది తను చెప్తుండో. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్ అనుకోనంటే ఇంత ఓపెన్ అయ్యాయి కాబట్టి ఒకటి అడగనా? వద్దనా ఆడుతూ వద్దనా నా మాట నీ జీవితంలో జరిగిన ఒక ఫేస్, ఒక న్యూడ్ వీడియో. అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే, ఒక 5 second వీడియో నీ జీవితాన్ని నాశనం చేసింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నీకు తెలిసి జరిగిందా, నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా జరిగిందా? అసలు ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? అది అసలు వీడియో చేసింది ఆన్ పాయింట్ లో ఉండిందే కాదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అది కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎలా వెళ్ళిపోయిందంటే, మేము అప్పుడు ఈ బెట్టింగ్ ఏ వీడియో అని మాత్రం చెప్పకు ప్లీజ్. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏ వీడియో ఎట్లా అవుతుంది అప్పటికి? దొరికింది లంజ కొడుకు. దాని ఇంకా మనం ఎక్కువ మాట్లాడలేం కూడా దాని గురించి, ఎందుకంటే నేను ఒక్కడిని ఇన్వాల్వ్ అంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. బయటికి ఎలా వచ్చింది అసలుకి? నో ఐడియా. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అంటే నీ కెరీర్ ని నాశనం చేద్దామని వచ్చిన వీడియో నాది బయటికి. దాని వల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. అసలు జీరో ఐడియా దాని గురించి, అసలు ఎలా ఏంటి అని కూడా నెవర్ నో. ఈ సెకండ్ కూడా వి కాంట్ ఫిగర్ ఇట్ అవుట్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. కానీ చాలా సఫర్ అయ్యావా? చెప్తున్నా కదా, 2 years అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నాకంటే ఎక్కువ ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఇంకా సఫరింగ్ కదా, మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్స్ కదా ఇవన్నీ. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అంటే ఇద్దరు నువ్వన్నా ఎవరికన్నా పంపాలి, లేదా తనన్నా పంపాలి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ టువర్డ్స్ మీడియా, ఫేసింగ్ పీపుల్ అని. ఓకే, దట్ ఐ థింక్ వాట్ అది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ అది ప్రేమలో ఉన్నప్పుడు వర్కౌట్ అయిందా, ప్రేమ లేనప్పుడు వర్కౌట్ అయిందో తెలియదు. బట్ వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. యాజ్ యాక్టింగ్ వైజ్ వర్కౌట్ అయిందని నేను అనుకున్నాను. అది క్యారెక్టర్ కాబట్టి అలానే ఉంటే బాగుంటుందని ఇద్దరు ఫీల్ అయ్యారు. అరే పాల్తులారా, అరే జర ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవులా వల్ల మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా బే? తప్పు జరిగింది, ఎవరి జీవితంలో జరుగుతుంది. బట్ సరిదిద్దుకొని మళ్ళీ నేను మనిషిగా మారాను, నన్ను యాక్సెప్ట్ చేశారని చెప్తున్నావు కదా. నిన్నటి వరకు పాప ప్రయాణం చేస్తున్న నన్ను ఈ రోజు మీకోసం పరమ పవిత్రం చేసి పంపాడు. చూడండి జంజీ కిడ్కి ఎంత మార్పు వచ్చేసిందో. జ్ఞానోదయ. అందుకే జీవితం జీవితంలో తొందరగా అన్ని చూసేస్తే ఇలాంటి మార్పులే వస్తాయి. చూడాల్సిన టైంలో చూడండి. ఓ ఆతృత, ఏదో చూసేయాలని. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. ప్రతి ఒక్కరి జీవితాల్లో తప్పులు జరుగుతాయి. నీ జీవితంలో కూడా చిన్న ఏజ్ లోనే జరిగింది. బట్ అది తెలుసుకొని నువ్వే రెడీ చేసుకున్నావు, మళ్ళీ ఎవడో వచ్చి రెడీ చేయాల. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.